వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ హ్యాబిట్స్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జీపీఓ దగ్గర వాలంటైన్స్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ మనకు అందిస్తారు. పాశ్చాత్య సంస్కృతిని అనుమతించేది లేదు, ఖచ్చితంగా ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటామని బజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ హ్యాబిట్స్ లోని జీపీఓ సెంటర్ లో దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. పాశ్చాత్య సంస్కృతి వల్ల యువత పక్కదారి పడుతున్నది. ఇది మన సంస్కృతి కాదు. దీనివల్ల ఎన్నో యువత మొత్తం చెడిపోయి తమ కుటుంబాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అసలు వాలంటైన్స్ డేకి ఒక చరిత్ర లేదు, వాలంటైన్స్ డేకి సరైన ఆధారాలు లేవు. ఇలాంటి పాశ్చాత్య సంస్కృతిని మనం ఏ విధంగా ప్రోత్సహిస్తాం, వీటన్నిటికీ కూడా మనం వ్యతిరేకమని చెప్తున్నారు. ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాము. ఇవాళ ఉదయం నుంచి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. ఈ విదేశీ సంస్కృతి పెట్టుబడిదారులు ఉన్నాయో మల్టీనేషనల్ కంపెనీలకు వాళ్ళకి లాభం చేకూరుతుంది. దీనికి అనేక 2,000 లక్షల కోట్లు ఇవి భారతదేశానికి తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి దీనికి మన భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఎన్నో పండుగలు విడిచిపెట్టి ఈ భారతదేశంలోకి విదేశీ సంస్కృతులను తీసుకోబోతున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దీని కార్యక్రమం చేస్తున్నాం. ప్రధానంగా విదేశీ సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు, ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒకవైపుగా వాలంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని చెప్తుంటే, మరొక వైపు ఇండియన్ లవర్స్ ని యూనిటీ ఖచ్చితంగా ప్రేమికులకు స్వేచ్ఛ కల్పించాలి, ప్రేమికులకు స్వేచ్ఛగా ప్రేమించుకునే హక్కు కల్పించాలని నినాదాలు కూడా చేయడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టి ఉంచుకొని పోలీసులు ఇప్పుడే నగర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆందోళనకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే ఈ కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కట్టడి చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడే చూసుకోవచ్చు విజువల్స్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎవరైనా ఆందోళనకు దిగుతున్నారో వాళ్ళని అరెస్టులు చేసి తీసుకుపోయిన పరిస్థితిగా కనిపిస్తుంది. ప్రధానంగా నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ ప్రేమికులు కనిపించినా కానీ వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, ఈ సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి వల్ల యువత పెడదారి పట్టిపోతుంది, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంది. ఇప్పుడు ఏ పార్క్ లో చూసినా కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి మన సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోని ఈ వాలంటైన్స్ డేని అడ్డుకొని తీరుతామని బజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో నవీన్, 10 టీవీ, హైదరాబాద్.